హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇంట్లోనే రోజ్ సిరప్ అలాగే రోజ్ షర్బత్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఈ విధంగా ఉన్న నాటు గులాబీలు దీనికోసం తీసుకోవాలి. వీలైతే పన్నీర్ రోజా అని బేబీ పింక్లో ఉంటుంది కదా, అలాంటి రోజాలనైనా తీసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఎటువంటి రోజ్ ఎసెన్స్ లేకుండానే ఈ ఫ్లేవర్ బాగా వస్తుంది. నాటు గులాబీలు మాత్రమే తీసుకోవాలి. మనకు హైబ్రిడ్ గులాబీలు అయితే ఎటువంటి వాసన రావన్నమాట. ఈ రేకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని 2-3 నెలల లోపల వాడేసుకుంటేనే బాగుంటుంది. లేదా ఈ విధంగా తీసుకున్న తాజా గులాబీ రేకుల్ని కూడా దీనికోసం వాడుకోవచ్చు. ముందుగా అరకప్పు పంచదారలో 1 కప్పు నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేను నీడలో ఆరబెట్టుకున్న గులాబీ రేకుల్ని మళ్ళీ ఒకసారి కడిగి ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ రేకులన్నీ కూడా ఒక 15 గులాబీల రేకులు అన్నమాట. వీటన్నిటిని వేసుకుని మరొక పొంగు రానివ్వాలి. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మంచి రంగు కోసము ఆర్టిఫిషియల్ రంగులేమీ వాడకుండా బీట్రూట్ ముక్కల్ని ఒక 3-4 ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇందులో మనం కేవలం రంగు వద్దనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. రంగు కోసం కావాలనుకున్నప్పుడే ఈ బీట్రూట్ వేసుకోవాలి. బీట్రూట్ కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మరిగించుకుంటే మంచి రంగు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా వేసిన గులాబీలు ఉన్నప్పుడున్న రంగు కన్నా ఇప్పుడు కొంచెం రంగు కనిపిస్తుంది కదా. దీన్ని మనము గులాబ్ జామ్ పాకంలాగా 2 వేళ్ల మధ్యలో పట్టుకున్నప్పుడు జిగటగా రావాలన్నమాట. అంతవరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయింది. ఇలా వచ్చినప్పుడు మనం వేలుతో ఈ విధంగా టెస్ట్ చేసి చూసుకోవాలి. ఇలా జిగటగా వస్తే స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఈ గులాబీలు మనం పూజల్లో దేవుళ్ళకి వాడినప్పుడు మర్నాటికి మనం నిర్మాల్యంగా తీసేస్తుంటాం కదా, దాన్ని మనం చెత్తలో పడేసేయకుండా చక్కగా శుభ్రంగా కడిగి దేవుని పటాలకు ఉంచామనుకోండి, ఈ రేకుల్ని తీసుకుని కడిగి ఈ విధంగా వాడుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే గనక 3-4 నెలలైనా నిల్వ ఉంటుంది. బయట అయితే వారం 10 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండదు. ఇప్పుడు గ్లాసులో అరగంట ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం ఉడికించుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని కుండలో నీళ్లు కానీ లేదా ఐస్ క్యూబ్స్ తోటి ఫ్రిడ్జ్లో వాటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. 3 వంతుల వరకు గ్లాసులో చల్లటి నీళ్లు వేసుకుని 1/2 వంతు ఈ రోజ్ సిరప్ని వేసుకోవాలి. పైన మనం తాజా గులాబీ రేకులైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆరబెట్టి పెట్టుకున్న గులాబీ రేకులే వేసి చూపిస్తున్నాను. ఈ రోజ్ సిరప్ మన దగ్గర ఉంటే కనుక మనం దీంతో ఫలూదా చేసుకోవచ్చు. అలాగే చల్లటి పాలతో ఈ సిరప్ని కలుపుకొని రోజ్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. అందులో మనం సగ్గుబియ్యం ఉడికించుకుని కానీ లేదా ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తీసుకోవచ్చు. సమ్మర్లో ఇంట్లోనే తయారు చేసుకున్న రోజ్ సిరప్ తోటి షర్బత్తులు అలాగే మిల్క్ షేక్లు ఏవి కావాలైనా చేసుకోవచ్చు. ఈ రోజా రేకులు హార్ట్కు కూడా చాలా మంచిదని చెప్తుంటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.